గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభాభివందనములు. మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అదేవిధంగా 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. చూడండి, యేసయ్య తన పరిచర్య చేసినప్పుడు, సువార్త చేసినప్పుడు మరి ఇశ్రాయేలు జనాంగానికి ఏం చెప్పిండంటే, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. మన ఆత్మ విషయం దీనత్వం ఉండాలి. ఎందుకంటే చూడండి, మోషే ధర్మశాస్త్రం రాసిండు, దీనత్వం, సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు, పుట్టలే ప్రపంచంలో మళ్ళీ పుట్టబోడు. ఎందుకంటే మీరు పనిచేసే స్థలంలో అంటే తను తగ్గించుకొని ఇచ్చబోడు, తను ఇచ్చుకుంటాడు, తను తగ్గించబడను. కాబట్టి మోషే దేవుడు మాట్లాడిన మాటలకు ఆత్మవిషయ దీనత్వం ఉండి సాత్వికంతో ఇశ్రాయేలు జనాంగాన్ని 40 సంవత్సరాలు నడిపించాడు. కాబట్టి మీరు చేసే ఉద్యోగం కానీ, వ్యాపారమే కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ కానీ చేసినప్పుడు పైన యజమానికి దీనత్వం ఉండాలి, కింద వర్కర్స్కి దీనత్వం ఉండాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది ఒక ఇరుకు మార్గం, విశాల మార్గం కాదు. పైన పరలోకం, దేవుని ఎదుట దూతలు దీనత్వం కలిగి తగ్గింపు జీవితంతో దేవుని స్తుతించాలి. స్తోత్రం స్తోత్రం అని. ఇక్కడ భూలోకంలో యేసయ్యను ఆనుకొని దీనత్వం ఉంటే మనకు పరలోకం. అదే మరి తాగుబోతులు, తిండిబోతులు, విగ్రహారాధకులు, మాంత్రికులు, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? దొంగలు, దోచుకునే వాళ్ళకు కింద నరకం. కాబట్టి మనం దీనత్వం ఉండి దేవుని స్తుతించినాం అనుకోండి, మనకు భూలోకమే సత్కరించుకోవచ్చు, సాత్వికం ఉండే. కాబట్టి క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఎంత సాత్వికం ఉంటే అంత మంచిది. పరిశుద్ధ బైబిల్లో చూడండి, చాలామంది ప్రవక్తలు ఆత్మ విషయంలో అహంకారం ఎంతోమంది పడిపోయారు. దావీదు మహారాజు కానీ, హేరోది కానీ. హేరోదు నోటి నుంచి దేవదూతనే మాట్లాడుతుంది. దేవుని స్వరం అదారంటే అదరేమంటాడు? నాది, నేనే అంటాడు. అప్పుడు నేను అన్నప్పుడు గర్వం వచ్చేసింది, దేవుడు తీసేసిండు. కాబట్టి మన తగ్గింపు జీవితం ఉండాలి. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతాం, ఆశీర్వాదాలు అనేది దేవుడి నుంచి పొందుకుంటాం. కాబట్టి క్రైస్తవ ఆత్మ జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే చాలా తగ్గింపు జీవితం అనేది అవసరం. క్రీస్తు ఎలా వచ్చాడు? గొర్రెపిల్ల స్వభావంతో వచ్చాడు, దేవుని సువార్త అయిపోయాడు 2000 సంవత్సరాల క్రితం. చూడండి, అది ఎంత 12 మందితో ప్రారంభించిన క్రైస్తవం అనేది అంత్యోకలో క్రైస్తవులు అనబడరు. ఇప్పుడు ప్రపంచం మొత్తం క్రైస్తవులు లేని దేశం లేదు. చూసారా, సండే వచ్చిందంటే ఆదివారం నాడు 400 కోట్ల పైగా దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, గణపరుస్తున్నారు. ఎందుకు? యేసయ్య ఆత్మ విషయమే దీనిలో ఉన్నాడు. మళ్ళీ సాత్వికం, మోషే కంటే సాత్వికంతో యూదులకు సువార్త చెప్పినప్పుడు, నువ్వు వెర్రివాడు, మెస్సియావు కాదు, నువ్వు ప్రవక్తవు, వెర్రివాడు అని హింసించినప్పుడు ఏసేసాడు? చేతుల్లో మెక్కులు కొడితే దీవించాడు, కాళ్ళలో మెక్కులు కొడితే దీవించాడు, తలకు ముళ్ళకిరీటం ధరించేస్తే దీవించాడు. కాబట్టి మనం కూడా క్రైస్తవాత్మ జీవితంలో మనం ఫలిస్తున్నామంటే ఖచ్చితంగా ఫలించే చెట్టుకే రాళ్ళేస్తారు. అంటే మనం ఫలిస్తున్నామంటే హింసలు, నిందలు, అవమానాలు ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ క్రైస్తవాత్మకు మోషేకే కాదు, యేసయ్యకే కాదు శ్రమలు వచ్చినాయి, దానియేలుకి వచ్చినాయి, ఎజ్రా నెహెమ్యాకి వచ్చినాయి, శద్రకు అబేద్నెగోకు మోషేకి వచ్చినాయి, అందరికి వచ్చినాయి, యోసేపుకి వచ్చినాయి, చాలామందికి వస్తాయి శ్రమలు. దానియేలు సింహపు నోట్లను ప్రార్థన ద్వారా మోపించాడు, ఏలియా కూడా. కాబట్టి ఈ క్రైస్తవ ఆత్మీయతను మనం ఫలించాలంటే ఓర్చుకోవాలి, ఆత్మవిశ్వాస దీనత్వం ఉండాలి, సాత్వికం ఉండాలి. అప్పుడే మనం క్రైస్తవ ఆత్మీయతలో 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలిస్తాం. మరి మీరు కూడా ఫలించండి. మీ ఉద్యోగంలో మీ వెలుగు ప్రకాశింపనీయుడి. యేసయ్య ఏమంటాడు? మీ సత్క్రియలు చూసి మీ పరలోకమందున తండ్రి మహిమపరచినట్లు మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కాబట్టి మన వెలుగు ప్రకాశింపనీయాలి. అంటే మన వెలుగు ప్రకాశింపాలని అంటే ఏం చేయాలి? మనకు దీనత్వం ఉండాలి, మళ్ళీ సాత్వికం ఉండాలి. ఎంత ఇస్తే మనలో ఉన్న ప్రేమను, మనకున్న ధనాన్ని కానీ, మనకున్న ఏదైనా కానీ మనకు అంత ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రి మహిమపరచు వారి ఎదుట మీ వెలుగు
ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఈ యొక్క వచనం ప్రకారం మన వెలుగు ప్రకాశింపనిస్తే, మన సత్క్రియలు చూపిస్తే ఖచ్చితంగా మనకు ఆశీర్వాదాలు ఉంటాయి, మన ఎదుటిన్న వాళ్ళకు కూడా ఆశీర్వాదాలు ఉంటాయి. అక్కడ క్రీస్తు ప్రేమ చూపబడుతుంది. ఓకే, మరి మీరు కూడా ఫలించండి, మీ సత్క్రియలు చూపించండి. పౌలు చూపించండి, మోషే ప్రవక్తలందరూ చూపించారు. ఓకే, మరి మీరు కూడా ఫలించండి. ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మీరు వెళ్తున్న మందిరానికి దశంభావం ఇవ్వండి, నాకు ఇవ్వమని కాదు. ఎందుకంటే అబ్రహాం సమస్తం వదిలిపెట్టాడు, మెల్కీషెదెకు క్రమం చొప్పున దశంభావం ఇచ్చాడు. అతని సంతానం ఆకాశ నక్షత్రంలో లెక్కింపులైనది, సముద్ర తీరం ఇసుకరైనది. అతడెంతో బ్లెస్డ్. మోషే కూడా అంతే. హెబ్రీ 11:24 చదవండి. అపోస్తలుడైన పౌలు సమస్త ఆస్తులన్నీ పెంటకు ఉపయోగించుకున్నాడు. ఈ విధంగా ఎంత మనం ఇతరులకు ఇస్తే అంతగా మనం మెండైన దీవెనలు ఉంటాయి. ఇశ్రాయేలు జనాంగం చూడండి, యెహోషువ కాలేబు మాత్రమే చేరారు. 20 సంవత్సరాలు దాటి ఎంతమంది? 6,24,000 మంది. మరి కానాను చేరుకున్నది ఇద్దరే. సొదొమ గొమొర్రాల ముగ్గురే. లోతు 2 కుమార్తెలు. లోతు భార్య కూడా రక్షణ లేదు. మరి రేపటి కోసం, బ్యాంక్ బ్యాలెన్స్ కోసమా, దేనికోసమో వెనుక తిరిగి ఉపస్తంభం అయిపోయింది. కాబట్టి క్రైస్తవం ఫలించాలంటే దీనత్వం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఇతరులకు దానం చేయాలి. ఓకే, ఫలించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.